వెల్కమ్ టు డబుల్7 మీడియా. నేను మీ ఆదినారాయణ. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనపై పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. చాలామంది ఆ సంఘటనకు సంబంధించి అధికారులను మాత్రమే బాధ్యులను చేస్తున్నారు, కానీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాత్రం ఏమీ అనడం లేదు. ఆయన గురించి చాలామంది విశ్లేషించడం లేదు. ఎక్కువగా ఆయనకు అనుకూలంగానే విశ్లేషిస్తున్నారు ఈ సంఘటనపై. అంటే టీటీడీ చైర్మన్ది తప్పు లేదు అన్నట్టుగా కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా మనము ఇక్కడ చూసుకుంటే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే మరణం చెందిన తర్వాత డైరెక్ట్గా వైకుంఠం వెళ్తామని భక్తుల నమ్మకం. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువగా భక్తులు మొగ్గు చూపుతారు. అందుకే లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. ఇలా లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజులు ఉన్న ఉత్సవాలను 10 రోజులు చేసింది. అంటే 10 రోజుల వరకు వైకుంఠ ఏకాదశి దర్శనం ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు 10 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవచ్చని అప్పట్లో ఈ ఆచారాన్ని వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు గురించి కావచ్చు, తిరుమలలో అన్ని మతస్థులు ఉద్యోగులుగా పనిచేయరాదని, అలాగే భక్తులకు 2 గంటల్లోపే స్వామివారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఇలా చాలా వ్యాఖ్యలే చేశారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కులో భక్తులు ఉన్నారని టీటీడీ చైర్మన్కు తెలియదా? బిఆర్ నాయుడు గారికి ఆ విషయం తెలియదా? ఆయన మొదట్లో వచ్చినప్పుడు చాలా టీవీల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో భక్తులకు ఎక్కువ సమయం లేకుండా త్వరితగతిన దైవ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి టికెట్ల కోసం తిరుపతిలో ఒక పార్కులో వేలాది మంది భక్తులు ఉన్నారు టోకెన్ల కోసమని ఆయనకు తెలియదా? ఒకవేళ అంతమంది వచ్చారని ఆయనకు తెలిసి ఉంటుంది. ఆయన 5:30కు జేఈఓ గౌతమి రెడ్డికి మెసేజ్ పెట్టారని కూడా వారికి సంబంధించిన టీవీ ఛానల్ వారు చెప్పడం జరిగింది. మరి 5:30కు ఆయన మెసేజ్ పెట్టినప్పుడు డైరెక్ట్గా ఆయనే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది పరిశీలించవచ్చు కదా. బాధ్యత ఆయనదే కదా. ఆయన పరిశీలించే అవకాశం ఉండి కూడా ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే తిరుమలలో ఎట్లుంటుందంటే పై అధికారులు కానీ వచ్చారంటే చాలా జాగ్రత్తగా కింది స్థాయి అధికారులు వ్యవహరిస్తారు. ఆయన అక్కడికి వెళ్ళలేదు. కానీ వెంటనే ఫోన్ల ద్వారా కావచ్చు, ఇతర మెసేజ్ల ద్వారా కావచ్చు, అక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం కానీ, లేదా భక్తులు ఎంతమంది వచ్చారు, ఏదైనా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుందా, వారికి ఏమైనా సౌకర్యాలు కల్పించారా, లేదా మంచినీరు వసతి కల్పించారా, ఇలా ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఉంది. ఆయన మెసేజ్ పెట్టి వదిలేశారు. వారు చెప్పిన ప్రకారమే మనము అనుకున్న మెసేజ్ పెట్టి వదిలేశారు. తర్వాత దాన్ని వెంటనే ఫాలోఅప్ కాలేదు. ఫాలో అయింటే వేరేగా ఉంది. అది ఒకటైతే, తర్వాత అధికారులలో సమన్వయ లోపం, అధికారులు ఒకరంటే ఒకరు పడకపోవడం. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారుల సమావేశం నిర్వహిస్తే అక్కడే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు గారి మధ్య వాదులాట జరిగింది. ఆయన నాకేం చెప్పి చేయడం లేదు అని ఆయన నిందలు వేస్తే, నీకు అన్నీ చెప్పి చేస్తున్నాను, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసేటప్పుడు నువ్వేమైనా మాకు చెప్పి నిర్ణయం తీసుకున్నావా, దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో నీకు తెలుసా అని ఆయన ప్రశ్నించాడు. అంటే ఇక్కడ అధికారుల మధ్య సమన్వయ లోపం పొట్టొచ్చినట్టు కనపడుతుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీళ్ళందరి మధ్య సమన్వయ లోపం, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారే ఆ అధికారి వచ్చినప్పుడు చూసుకుందాము, ఇంకో అధికారి వచ్చినప్పుడు చూసుకుందాము అనే ఆలోచనలో నిర్లక్ష్యం వహించారనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అధికారుల మనసులో ఏముందో మనం తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఒకరికంటే ఒకరికి పడదు.
ఒక అధికారి అంటే ఒకరికి పడదు. ఇప్పుడు చైర్మన్ అంటే ఈఓ గారికి పడదు, ఈఓ అంటే అడిషనల్ ఈఓ గారికి పడదు, అలా జేఈఓ గారికి పడదు. ఇలా అధికారులు ఒకరికొకరు పూర్తిగా సమన్వయ లోపం అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీనివలన తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. 6 మంది మృతి చెందారంటే చిన్న విషయం కాదు. అది కూడా తిరుపతిలో. ఇలాగా అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటన జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్షమాపణలు చెప్పితే చాలు, భక్తులు క్షమిస్తారు, దేవుడు క్షమిస్తారు అని నాయకులు అనుకుంటున్నారు. టీటీడీ చైర్మన్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన బిఆర్ నాయుడు గారు మొదటిసారి ఆయన వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. గతంలో వాళ్ళకు సంబంధించిన టీవీ ఛానల్ కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను, ఉత్సవాలను, వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది భక్తులు వస్తారు, ఎలా చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ వారి ఛానల్లో కూడా చాలాసార్లు ప్రచారం చేసి ఉంటారు. మరి ఆయన అప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇక్కడ టీటీడీ చైర్మన్ నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరూ బాధ్యతారహితంగా వ్యవహరించారని బట్టబయలవుతుంది. వారి తీరు అలా ఉంది. భక్తులను పట్టించుకోవడంలో విఫలం చెందారు. పూర్తిగా వారికి సౌకర్యాలు కల్పించలేకపోయారు. అయితే ఎక్కువగా ఈ సంఘటన బాధ్యత అంతా అధికారుల మీదనే నెడుతున్నారు, కింది స్థాయి అధికారుల మీదనే. బిఆర్ నాయుడును మాత్రం ఏమీ అనడం లేదు, ఆయన గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సన్నిహితుడు. టీవీ5 ఛానల్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తుందని అందరికీ తెలుసు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి టీవీ5 ఛానల్ చాలా కష్టపడింది. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో డిబేట్లు పెట్టింది, ఎంతో ప్రచారం చేసింది, చాలా కష్టపడింది. కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఎన్ని ఆరోపణలు వస్తాయని తెలిసినా కానీ ఆ పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరిది లోపం ఉంది, కానీ కొంతమంది అధికారుల పైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ జేఈఓ గౌతమి గారికి ఈ సంఘటన గురించి ఎక్కువగా ఆమెపై నెట్టడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది. అందులో ఆమె గౌతమి రెడ్డి కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీకి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ సంఘటనను ఎక్కువగా ఆమెపై తోయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికైతే ఇక్కడ అందరిది లోపం ఉంది, కానీ రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న వారి పేర్లు మాత్రం ఎక్కువగా బయటికి రావడం లేదు. నిజ నిజాలు చెప్పుకోవాలంటే చైర్మన్ దగ్గర నుంచి అధికారుల వరకు అందరూ నిర్లక్ష్యం వహించారనేది మనకు అర్థమవుతుంది. ఆ సంఘటనను బట్టి చూస్తే రాజకీయ నాయకుల అండ ఉంటే ఈజీగా బయటపడవచ్చు అనేది ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు.